ఓకే, క్వశ్చన్ చూసుకుంటే ఏ రీఫిల్ బుల్లెట్ లూసెస్ 1/20th of its velocity in passing through a plank. The least number of such planks required just to stop the bullet is. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ ఒక ప్లాంక్ ఉందంట. ఓకే, దీని నుంచి ఒక బుల్లెట్ పాస్ అవుతుందంట విత్ వెలాసిటీ ఫర్ సపోజ్ v అనుకుందాం, v m/s వెలాసిటీతో ఈ ప్లాంక్ స్ట్రైక్ చేస్తుందంట. ఓకే, ఇప్పుడు ఇదే బుల్లెట్ స్ట్రైక్ చేసుకుని యువతల పక్క వచ్చేసేటప్పటికి దీని వెలాసిటీ 1/20th పార్ట్ లూస్ అయిందంట. అంటే ఏమవుతుంది మనకి ఇక్కడ v' = v - v/25 అవుద్ది. సో మనకి ఏమైంది, మనకి ఇక్కడ v' మనకి ఇక్కడ ఏమొచ్చిందంటే 24 v/25 వచ్చింది ఇక్కడ మనకి. ఓకే, సో అదే క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఇటువంటి ప్లాంక్లో ఎన్ని ప్లాంకులు పడితే ఈ వెలాసిటీ 0 అయిపోద్దని అడుగుతున్నాడు క్వశ్చన్లో. అంటే మనకి డయాగ్రామ్ తీసుకుందాం ఒకసారి. ఇలాగా ప్లాంక్, ఇదో ప్లాంకు అనుకుంటే అలా ఎన్ ప్లాంక్స్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ బుల్లెట్ v వెలాసిటీతో వెళ్తే ఇక్కడ సో ఫైనల్గా వచ్చేసేటప్పటికి ఇక్కడ బుల్లెట్ v' 0 అయిపోవాలంట. సో దానికి ఎన్ని ప్లాంక్స్ రిక్వైర్ అవుతాయని అడుగుతున్నాడు. సో మనకి ఇక్కడ విడ్త్ ఆఫ్ ది ప్లాంక్ ఏమనుకుందాం అంటే ఫర్ సపోజ్ s అనుకుందాం, దీని యొక్క విడ్త్. ఓకే, ఇప్పుడు చూద్దాం ఇక్కడ క్వశ్చన్లో. ఇప్పుడు ఫస్ట్ కేసులో చూద్దాం ఒకసారి ఫస్ట్. సో మనకి ఏమైంది ఫస్ట్ కేసులో ఇక్కడ మనకి ఇక్కడ ఈ ఫామ్లో వేద్దాం, v' - v' v² v² 2as. ఓకే, v' ఎంత వచ్చింది మనకి ఇక్కడ 24/5 v² - v² దట్ ఈక్వల్స్ టు 2 × a × s. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది మనకి 24² అంతా మనకి ఇక్కడ 576 u². ఇక 25 ఇక్కడ 25² అంతా 625 625 v² / 625 ఇచ్చింది = 2as. సో మనకి ఇక్కడ ఇది మైనస్ చేస్తే మనకి 49 వస్తుంది. 49 v² / 625 × 2 × s. సో మనకి ఇక్కడ యాక్సిలరేషన్ కనిపెట్టాం, అంటే బుల్లెట్ యొక్క యాక్సిలరేషన్ కనిపెట్టాం. ఓకే, సో ఈ యాక్సిలరేషన్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎలా అంటే మనకి ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఏమొచ్చింది మనకి v' - u². సెకండ్ కేసులోనే, ఇది ఫస్ట్ కేసు, ఇది సెకండ్ కేసు. దట్ ఈక్వల్స్ టు 2as కదా. v' ఎంత మనకి ఇక్కడ 0 మైనస్ ఇక్కడ ఇక్కడ మైనస్ వచ్చింది. సో ఇక్కడ మైనస్, సో -u² = 2 × -49 v² / 625 × 2s × s అంతా ఇక్కడ మనకి ఇక్కడ n ప్లాంక్స్ కాబట్టి ఇక్కడ s = మనకి s' మనకి ఇక్కడ ఏమవుతుందంటే n × s అవుద్ది ఇక్కడ. సో మనకి ns అవుద్ది ఇక్కడ. ఈ s క్యాన్సిల్ చేస్తే మైనస్ క్యాన్సిల్ అవుతుంది. ఇది u కాదు, v ఇది, ఈ v క్యాన్సిల్ అవుతుంది, ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. సో మనకి n ఎంత వచ్చింది, మనకి n = 625/49 వచ్చింది. దీన్ని డివైడ్ చేస్తే మనకి 12.7 వస్తుంది. సో మనకి n అప్రాక్సిమేట్లీ 13 వస్తుంది. సో మనకి ఇచ్చిన ఆప్షన్లో ఆప్షన్ D ఈజ్ కరెక్ట్. థ్యాంక్ యూ.